మంచిర్యాల జిల్లా నేన్నల్ మండలంలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ డీఈఓకు ఫిర్యాదు చేశారు పిల్లల తల్లిదండ్రులు. గుండ్ల సోమారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయాలజీ టీచర్ షేక్ ఖాదర్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని డీఈఓ యాదయ్యకు ఫిర్యాదు చేశారు. డీఈఓ యాదయ్య ఆదేశాలతో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి పాఠశాలలో విచారణ చేపట్టి బాలికలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏడాది కాలంగా వేధింపులు భరిస్తూ వస్తున్నామని ఈ సందర్భంగా విద్యార్థినులు తెలిపారు. తరగతి గదిలో బాలికల మధ్య కూర్చొని అసభ్యంగా వెకిలి చేష్టలకు పాల్పడేవాడని చెప్పారు. తల్లిదండ్రులకు చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడినని ఆరోపించారు. షేక్ ఖాదర్ను విధుల నుంచి తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విచారణ నివేదిక డీఈఓకు సమర్పిస్తామని జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ తెలిపారు. స్కూల్ పిల్లల మీద రూమర్స్ ఏదైతే టీచర్ చేసినని పిల్లలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డిఓ గారు కానీ ఎంఓ గారు కానీ వాళ్ళు చిల్డ్రన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎంఓ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ బృందం వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. పిల్లలు ఎంక్వైరీ చేసారు. అదేవిధంగా ఏదైతే చట్టపరంగా ఆ పిల్లలు చెప్పింది ఏదైతే చెప్పారో దాన్ని చట్టపరంగా చేసుకొని ఆయన ఏదైతే టీచర్ ఉన్నాడో అదే టీచర్ మీద కంపల్సరీ చట్టరీత్యా తీసుకోవాలని చట్టపరంగా పోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి. అదేవిధంగా ఈరోజు గులసమారం గ్రామ పంచాయతీలో కాకుండా జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఇట్లాంటి బాగా టీచర్లు కూడా కొంతవరకు జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా జరగకుండా కూడా గవర్నమెంట్ కానీ సంబంధించిన కలెక్టర్ కానీ ఎంఓ కానీ డిఓ కానీ చూసుకోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి.